చూడండి, రికార్డింగ్ బటన్ ఆన్ చేశాను. మీరు ఎవరు రికార్డింగ్ బటన్ టచ్ చేయకండి. లాస్ట్లో రికార్డింగ్ బటన్ ఒకటి ఉంటుంది. సో రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయొద్దు. నేను చేస్తున్నాను, ఒకళ్ళు చేస్తే ఆటోమేటిక్గా వీడియో అనేది మీకు వచ్చేస్తుంది. సో రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. నెక్స్ట్ చూడండి, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్ సార్. స్క్రీన్ కనిపిస్తుందా లేదా? కనిపించకపోతే కనుక రీజైన్ అవ్వాలి. ఒకసారి మీకు స్క్రీన్ కనిపించదు, స్క్రీన్ కనిపించకపోతే రీజైన్ అవ్వాలి. ఓకే, చూడండి. సో ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అండి. అసలు ఎస్ఏపి అంటే అసలు ఏంటి, ఎస్ఏపి ఎందుకు ఉపయోగపడుతుంది, అలాగే ఎస్ఏపి అనే ఈ సాఫ్ట్వేర్ని ఎందుకు ఉపయోగిస్తారు, ఇదంతా కూడా కంప్లీట్గా ఇంట్రడక్షన్. ఓకే, చూడండి. ఎస్ఏపి అంటే చూడండి మీనింగ్ ఏంటి. SAP stands for System Applications and Product in Data Processing. SAP అనేది SAP stands for System Applications and Product in Data Processing. అంటే ఏంటంటే చూడండి, డేటాని ప్రాసెస్ చేయడానికి యాక్చువల్గా ఒక కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 1 minute. Okay, thank you, sir. Yes, sir. Okay, thank you, sir. చూడండి, ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి మ్యూట్లో ఉండండి. క్లాస్ జరుగుతున్న టైంలో మీరు అందరూ మ్యూట్లో ఉండండి, డిస్టర్బెన్స్ ఉంటుంది. రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. రికార్డింగ్ నేను చేస్తాను, యాజ్ వెల్ యాజ్ విత్ నేమ్తో జాయిన్ అవ్వాలి. మీరు గెస్ట్ యూజర్గా జాయిన్ అవ్వకండి. ఓకే, విత్ నేమ్తో జాయిన్ అవ్వాలి. మీరు గెస్ట్ యూజర్గా జాయిన్ అయితే మీరు ఎవరు అనేది నాకు తెలియదు కదా, విత్ నేమ్తో జాయిన్ అవ్వాలి. చూడండి, సో ఎస్ఏపి అంటే అసలు ఏంటి? SAP stands for System Applications Product and Data Processing అంటారు. SAP stands for System Applications and Product and Data Processing. SAP అనేది ఒక అప్లికేషన్ అండి. యాక్చువల్గా SAP అనేది ఒక అప్లికేషన్. ఈ SAP అనేది అసలు ఎందుకు ఉపయోగిస్తారు? డేటాని ప్రాసెస్ చేయడానికి. ఎగ్జాంపుల్, మీ కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి, అలాగే ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్కి డేటాని ఫ్లో చేయడానికి ఈ SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగిస్తారు. HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని హ్యాండిల్ చేయాలంటే ఒక సాఫ్ట్వేర్ కావాలి. యాక్చువల్గా మార్కెట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కో సాఫ్ట్వేర్ ఉంది. అలా కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఒకటే సాఫ్ట్వేర్ కావాలి. అటువంటి వాటి కోసం ఈ SAP సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో ఉందన్నమాట. సో ఈ SAPలో డిఫరెంట్ SAPలో ఒక ప్రోడక్టే కాదండి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. SAPలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. SAPలో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. SAP ERP అంటారు, ఇది ఒక ప్రోడక్ట్. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. CRM, SAP CRM, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. SAP PLM, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి SAPలో. SAP SRM, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అన్నమాట. అందులో SAP FICO అనేది ఒక మాడ్యూల్. యాక్చువల్లీ SAP మాడ్యూల్ ఏమంటారు? ERP అంటారు. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ పర్పస్ మనకి SAP సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. SAP అనేది ఒక ప్రోడక్ట్ SAPలోనే. CRM అనేది ఒక ప్రోడక్ట్. ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. SAPకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. సో SAPలో ఇంకోటి, SAPలో మీరు FICO నేర్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ SAPలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటి? FICO, MM, CO, PP, ఇట్లా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. SAP అనేది ఒక కంపెనీ లేదా ఒక ERP సాఫ్ట్వేర్ కంపెనీ.
సో SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో SAPలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. FICO, MM, CO, PP అండ్ SD ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాడ్యూల్స్. సో ఇలా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి SAPలో? అరౌండ్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. మోర్ దాన్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. SAPలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. FICO అనేది ఒక మాడ్యూల్. అర్థమవుతుందా? స్క్రీన్ కనిపించకపోతే రీజాయిన్ అవ్వండి. రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. ఎస్ సార్, FICO అనేది ఒక మాడ్యూల్. SAPలో FICO అనేది ఒక మాడ్యూల్. MM అనేది ఒక మాడ్యూల్, మెటీరియల్ మేనేజ్మెంట్ అంటారు. CO అంటే కంట్రోలింగ్, SD అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. సో SAPలో FICO అనేది ఒక మాడ్యూల్ అన్నమాట. మీరు FICO నేర్చుకుంటున్నారు. సో FI అంటే ఏంటి, CO అంటే ఏంటి? FI వేరు, CO వేరు. FI వేరు, CO వేరు. FI అంటే ఏంటి? FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. FI అంతా కూడా మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉంటాయి. ఫైనాన్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా మీ కంపెనీ లాస్ లో ఉందా, ప్రాఫిట్ లో ఉందా అనే రిపోర్ట్ అనేది గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. అర్థమైందా? రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. అందువల్ల FIని ఏమంటారంటే, FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటారు. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ FI అంతా కూడా కంప్లీట్ గా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండి. గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారు. వై? బికాస్ కంపెనీ ఈజ్ ఏ లీగల్ ఐడెంటిటీ. కంపెనీ అనేది ఒక లీగల్ ఐడెంటిటీ అన్నమాట. మీరు ట్యాక్సెస్ పే చేస్తారా లేదా, మీరు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా లీగల్ గా గవర్నమెంట్ కి ట్యాక్సెస్ అనేది సబ్మిట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి కంపెనీ అనౌన్స్ చేస్తుంది. టాటా వాళ్ళకి ఇంత ప్రాఫిట్ వచ్చింది, బిర్లా గ్రూప్ ఇంత ప్రాఫిట్ వచ్చింది, రిలయన్స్ గ్రూప్ ఇంత ప్రాఫిట్ వచ్చింది అనౌన్స్ చేస్తారు. అంటే ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. CO అంతా కూడా CO. FI అంటే ఓకే. CO అంటే ఏంటి? కంట్రోలింగ్. ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. CO అంతా కూడా ఏంటి? కంట్రోలింగ్. ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. CO ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. FI అంతా ఎక్స్టర్నల్, CO అంతా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అంటే ఇక్కడ ఇంటర్నల్ రిపోర్టింగ్ అంతా కూడా అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఓన్లీ ఫర్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఈ రిపోర్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే అన్నెసరీ కాస్ట్ ని కంట్రోల్ చేసుకోవడానికి, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 1000 రూపీస్ అవుతుంది, కానీ 500 రూపీస్ కి ఎలా తయారు చేయాలి? ఒక కంపెనీలో 1000 మెంబర్స్ ఉన్నారు ఎంప్లాయీస్, అంతమంది అవసరం లేదు, అన్నెసరీగా కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది కంపెనీకి. సో ఏం చేస్తారు? కొంతమంది ఎంప్లాయీస్ ని ఎలిమినేట్ చేస్తారు. సో ఇట్లా అన్నెసరీ కాస్ట్ ని తగ్గించుకోవడానికి, అన్నెసరీ కాస్ట్ ని రిడ్యూస్ చేసుకోవడానికి ఈ CO అనేది ఉపయోగపడుతుంది. CO అంటే కంట్రోలింగ్, ఇట్ ఈస్ ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఇంటర్నల్ రిపోర్టింగ్, CO అంతా కూడా క్లియర్ కదా? ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్, CO అంతా కూడా. FI అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. నెక్స్ట్ చూడండి. రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. నెక్స్ట్ చూడండి. సో SAPలో R3 అంటారు. R3 అనే సర్వర్స్ ఉంటాయి. యాక్చువల్గా సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఫోన్ పే చేస్తున్నారు, సర్వర్ డౌన్ లో ఉంది, పేమెంట్ అవ్వలేదు అంటారు. లేదంటే మీరు యూట్యూబ్ లో వీడియో వాచ్ చేస్తున్నారు, వాచ్ చేస్తుంటే వీడియో ఎక్కడి నుండి వస్తుంది, మీకు ఎక్కడి నుంచి మీకు పిక్ అవుతుంది, లేదంటే ఎక్కడి నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? యూట్యూబ్ వాళ్ళ సర్వర్స్ లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళ సర్వర్స్ లో అది అప్లోడ్ అవుతుంది. ఆ డేటా అంతా కూడా వాళ్ళ సర్వర్స్ నుంచే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డేటాని కాపీ చేస్తే మీ హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది.
సర్వర్ అన్నా కూడా అంతే, డేటా అంతా కూడా ఒక సర్వర్లో స్టోర్ అవుతుంది. గూగుల్ డేటా, ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, డేటాని మీరు డేటా మొబైల్ ఫిల్ అయిపోతే ఏం చేస్తారు, స్టోరేజ్ని పర్చేజ్ చేస్తారు. అంటే సర్వర్స్లో ఉంటుంది అనమాట డేటా అంతా కూడా. సో అలాగే ఎస్ఏపిలో మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్, అలాగే క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఒక కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, సర్వర్స్లో స్టోర్ అవుతుంది. దీన్ని R3 అంటారు. R3, R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం, సర్వర్స్. అలాగే దీన్ని ఏమంటారంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే బేస్మెంట్ స్ట్రక్చర్, బేస్మెంట్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ గా ఉంటుందన్నమాట. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. సర్వర్స్ R3 సర్వర్స్ అంటారు. R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్ అని అర్థం. దీన్ని సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. ఎలా ఉంటుంది సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది, ఎలా ఉంటుంది చూడండి. R1, R2, R3 యాక్చువల్గా ఎస్ఏపి 1972లో స్టార్ట్ అయింది. 73 కాదు, 72లో స్టార్ట్ అయింది. 72లో ఓన్లీ 1 సర్వర్తో స్టార్ట్ చేశారు. తర్వాత 2 సర్వర్స్ గా ఇంక్రీజ్ చేశారు. రైట్ నౌ 3 సర్వర్స్ అనేవి ఉంటాయి ఎస్ఐపిలో. మేజర్ గా 3 సర్వర్స్, ఇంకా చాలా ఉంటాయి, మేజర్ గా 3 సర్వర్స్ ఉంటాయి. సర్వర్స్ అంటే అసలు మీనింగ్ ఏంటి, సర్వర్స్ అంటే అసలు మీనింగ్ ఏంటి? సర్వర్స్ అంటే చూడండి, సర్వర్స్ అసలు ఎలా ఉంటాయి. సర్వర్స్ అంటే డేటా అంతా, సర్వర్ అంటే ఏంటి, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది డేటా స్టోరేజ్ లొకేషన్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది డేటా స్టోరేజ్ లొకేషన్. డేటాని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది సర్వర్ అనేది. ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ మీన్స్ వేర్ డేటా విల్ బి స్టోర్డ్. అవర్ డేటా, క్లయింట్ డేటా, కంపెనీ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ప్రజెంటేషన్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ప్రజెంటేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. మీరు చేసే ట్రాన్సాక్షన్స్, కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి, డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతాయి. డేటాబేస్ లేయర్ మీన్స్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. స్టోరేజ్ లొకేషన్ అంటారు. చూడండి సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి యాక్చువల్ గా. డెవలప్మెంట్ సర్వర్, 1 minute. చూడండి డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉన్నాయి ఎస్ఏపిలో. ఏంటవి చూడండి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. సో డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి, యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా కన్సల్టెంట్స్. వీళ్ళు ఏం చేస్తారు, కన్సల్టెంట్స్ అందరూ ఏం చేస్తారు, డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ అంటే ఎవరు, మీ కంపెనీ, అంటే మీ కంపెనీకి సంబంధించిన డేటా అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. అలాగే కాన్ఫిగరేషన్స్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్లో ఏం చేస్తాం మనం, ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తాం. దీన్ని డెవలప్మెంట్ సర్వర్ అంటాం. డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఈ డేటా అంతా కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్. దాన్ని ఏమంటారంటే టిఆర్ అంటారు. టిఆర్ బేస్ గా చేసుకుని డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ అవుతుంది. సో టిఆర్ ని బేస్ గా చేసుకుని మూవ్ చేస్తారు. TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. విత్ హెల్ప్ ఆఫ్ TR we can move the configurational data one server to another server, like development server to quality assurance server,
క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. తర్వాత టీఆర్ని బేస్గా చేసుకుని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్కి వస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో ఏమవుతుంది, ఇక్కడ చెక్ చేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా చేశారా లేదా, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అంటారు. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో చెక్కింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, టెస్టింగ్ ప్రాసెస్ అంటారు. టెస్టింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యింది. చూడండి, మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనబడుతుంది. చూడండి. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, 3 సర్వర్స్ ఉన్నాయి. సో డెవలప్మెంట్ సర్వర్లో మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. ఇక్కడ చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ మూవ్ చేస్తాం. సో ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తారు, అంటే డెవలప్మెంట్ సర్వర్లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉందా లేదా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్లో టెస్టింగ్ చేస్తారు. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కూడా కంప్లీటెడ్, ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ మూవ్ చేస్తారు. సో దీన్ని ఎండ్ యూజర్ సర్వర్, ఎండ్ యూజర్ లెవెల్, క్లయింట్ లెవెల్ అన్నమాట. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారు? అకౌంటెంట్స్ అంటే ఎస్ఐపి టెర్మినాలజీలో ఏమంటారు? ఎండ్ యూజర్స్ అంటారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. అర్థమవుతుంది కదా? దీన్ని ఏమంటారు? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. నెక్స్ట్ చూడండి. రికార్డింగ్ అవునట్టుంది. రికార్డింగ్ అవుతుందండి, అవుతుంది. మీరు ఎవరు రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయొద్దండి, రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ నేను చూస్తున్నాను, మీరు ఎవరు టచ్ చేయకండి. సార్ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. ఇప్పుడు మీరు ల్యాండ్స్కేపింగ్ లో ఇప్పుడు మీరు డెవలప్మెంట్ లో ఒక కన్సల్టెంట్ ఉన్నప్పుడు మొత్తం డెవలప్మెంట్కి వెళ్ళి ప్రొడక్షన్ వరకు మొత్తం చూడాలనా, లేదంటే డెవలప్ చేసి ఇంకొక డెవలపర్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం అన్నట్టు? అది ఒకళ్ళే చూడండి, సపరేట్ గా ఉంటారు, దేనికై సపరేట్ గా ఉంటారు. మీకు నెక్స్ట్ క్లాసెస్ లో అర్థమవుతుంది. ఒకళ్ళే చూడరండి. డెవలప్మెంట్ చేసిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ లో డెవలప్మెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏముంది? డెవలప్మెంట్ సర్వర్ లో డెవలప్మెంట్ చేస్తాం, వీళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. తర్వాత క్వాలిటీలో టెస్టింగ్ చేస్తారు, వీళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. మళ్ళీ ఇక్కడ 2 లెవెల్స్ లో జరుగుతుంది టెస్టింగ్ కూడా, ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్, ఆడిటింగ్ పార్ట్నర్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అని అంటారు. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ కదా ఈరోజు. ఓకే సార్. ఓకే, ఒకళ్ళే చేయరండి, చాలా మంది ఉంటారు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్, సో ఎస్ఏపిలో మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఎస్ఏపిలో FICO నేర్చుకుంటున్నారు. FICO. సో ఈ FICO అంటే ఏంటి? FICOలో మళ్ళీ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏంటవి? ఇది FICO అనేది ఒక మాడ్యూల్. దిస్ ఇస్ మాడ్యూల్. SAP FICO అనేది ఒక మాడ్యూల్. FI వేరు, CO వేరు. మళ్ళీ FICO అనేది ఒక మాడ్యూల్. FICOలో మళ్ళీ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏంటవి? R2R అంటారు. ఇవి కూడా చెప్తారు, ఇవి కూడా నేర్చుకుంటారు మీరు. R2R, రికార్డ్ టు రిపోర్ట్. O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్. P2P, ప్రొక్యూర్ టు పే. ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. SAP FICO అనేది ఒక మాడ్యూల్.
ఎస్ఏపి ఎఫ్ఐసిలో ఏమేమి ఉంటాయి? సబ్ మాడ్యూల్స్, R2R, O2C, P2P, ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. ఇలా సబ్ మాడ్యూల్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఎఫ్ఐసిఓ చెప్తాము అండ్ ఎఫ్ఐ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుందండి. సిఓ ఏంటంటే బేసిక్స్ అన్నమాట. సిఓ అనేది ఒక మాడ్యూల్, ఇది సపరేట్ మాడ్యూల్. మళ్ళీ ఎఫ్ఐ అనేది ఒక సపరేట్ మాడ్యూల్. ఏదన్నా ఒక దాంట్లోకి వెళ్ళాలి. ఎనీవే ఎఫ్ఐసిఓలో ఏమేమి ఉంటుంది? R2R, O2C, P2P, ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఇస్ ఏ మాడ్యూల్, దిస్ ఇస్ ద సబ్ మాడ్యూల్ అంటారు వీటిని. దీన్ని ఏమంటారు? సబ్ మాడ్యూల్ అంటారు. తర్వాత ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో చూడండి, ఈసీసీ ప్లస్ S4HANA, S4HANA ఈ రెండు నేర్చుకుంటారు మీరు. ఈసీసీ చెప్తాను, S4HANA కూడా యాడ్ చేస్తాను మీకు. రెండు ఉంటాయి. మీరు ఈసీసీ ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు, S4HANA ప్రాజెక్ట్లో కూడా వెళ్ళొచ్చు. ఇటు యాడ్ అవుతుంది. ఎనీవే ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్, సబ్ మాడ్యూల్. ఇదేంటి? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. R2R, P2P, O2C, ఇవేంటి? సబ్ మాడ్యూల్స్. మాడ్యూల్ వేరు, సబ్ మాడ్యూల్ వేరు. ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్, ఆ మాడ్యూల్ ఇవన్నీ సబ్ మాడ్యూల్. R2R, P2P, O2C, ఇవన్నీ కూడా ఏంటి? సబ్ మాడ్యూల్స్ అంటారు. తర్వాత చూడండి, ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? చాలా మంది డౌట్ ఉంటుంది. ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్ అండి. ఈఆర్పి ప్రోడక్ట్ అంటారు. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సో ఎస్ఏపి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అసలు మేజర్ గా ఎస్ఏపి ఇస్ వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్. బిజినెస్ ప్రాసెస్ ని మేనేజ్ చేయడానికి. బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా చాలా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ ఈజ్ ఎనఫ్. ఒకే సాఫ్ట్వేర్ తోటి మీ కంపెనీలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. చూడండి, ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఎస్ఏపి ఇస్ ద మార్కెట్ లీడర్ ఇన్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి మార్కెట్ లో ఎస్ఏపి నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఈఆర్పి మార్కెట్ లో ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అనే ఈఆర్పి ప్రోడక్ట్. ఈ ఈఆర్పి ప్రొడక్ట్స్ లో ఎస్ఏపి నంబర్ 1 పొజిషన్ లో ఉంది. మార్కెట్ లీడర్ అంటారు. ఎస్ఏపిని ఏమంటారు? మార్కెట్ లీడర్. ఎస్ఏపి ద మార్కెట్ లీడర్ అండ్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్. మార్కెట్ లో ఈఆర్పి సాఫ్ట్వేర్స్ కి లీడర్ అన్నమాట ఎస్ఏపి అనేది. అంటే ఫస్ట్ పొజిషన్ లో ఉంది. అలాగే ఎస్ఏపి ఈస్ థర్డ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. అంటే ఈఆర్పిలో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటిల్లో థర్డ్ పొజిషన్ లో ఉంది. థర్డ్ పొజిషన్ లో ఉంది ఎస్ఏపి అనేది. ఆల్ ఐటీ కంపెనీస్ లో థర్డ్ పొజిషన్ లో ఉంది. ఈఆర్పిలో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. SAP AG was started in 1972 in Germany with IBM ex-employees. ఎప్పుడు స్టార్ట్ చేశారు? SAP AG అంటారు దీన్ని. SAP AG was started in 1972 లో స్టార్ట్ చేశారు. జర్మన్ కంపెనీ. SAP అనేది ఈ కంపెనీ జర్మన్ వాళ్ళది. ఎవరు చేశారు? IBM ex-employees కొంతమంది స్టార్ట్ చేశారు SAPని. SAP is number 1 in ERP మార్కెట్, number 1 పొజిషన్ లో ఉంది. SAP has 1 lakh customers in 140 countries. 1 lakh customers ఉన్నారు SAP కి. కస్టమర్స్ అంటే ఎవరు? కంపెనీలు, MNC కంపెనీస్. అరౌండ్ 1 lakh కంపెనీస్ అనే వాళ్ళు SAPని ఉపయోగిస్తున్నారు. 1 lakh కంపెనీస్ ఉపయోగిస్తున్నారు SAP. 1 lakh కంపెనీస్ ఉపయోగిస్తున్నారు. మీరు వరల్డ్ వైజ్ గా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు SAP నేర్చుకుంటే. వరల్డ్ లో ఎక్కడైనా జాబ్ కొట్టచ్చు SAP నేర్చుకుంటే. ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు. ప్రపంచంలో ఏ కంట్రీకైనా వెళ్ళండి. US, UK, కెనడా, ఆస్ట్రేలియా, UAE, ఎనీ కంట్రీ, అక్కడ మీరు జాబ్స్ కొట్టచ్చు.
ఎందువల్ల ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్ గా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈఆర్పి మార్కెట్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఈఆర్పి మార్కెట్ లో ఫస్ట్ పొజిషన్ లో ఉంది, యాజ్ వెల్ యాజ్ వరల్డ్ వైజ్ గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇది. అందువల్ల ఇంటర్నేషనల్ గా డిమాండ్ ఉంది. ఎస్ఏపి నేర్చుకోవడం అంటే ఏదో టైం పాస్ కి జాయిన్ అయితే జాబ్స్ రావండి, హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ మీరు పే చేసే 14,000 20,000 అనేది మ్యాటర్ కాదు, మీరు హార్డ్ వర్క్ చేయాలి. అదే రియల్ గా ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ రియల్ ఇన్వెస్ట్మెంట్. రియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మీరు హార్డ్ వర్క్ చేయడం, అది చేసిన వాళ్ళకే జాబ్ వస్తుంది. ముందే చెప్తున్నాను, ఫస్ట్ డేనే చెప్తున్నాను. నెక్స్ట్, సో ఎస్ఏపి ఏంటంటే మీకు అర్థమైంది కదా. దీనివల్ల ఇది వరల్డ్ లోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది ఈఆర్పి మార్కెట్ లో. అలాగే 140 కంట్రీస్ లో యూజ్ చేస్తున్నారు, 1 lakh కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. SAP AG was started in 1972 in Germany with IBM ex-employees. IBM ex-employees అనే వాళ్ళు స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ఓకేనా? సో ఎస్ఏపిలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి నేను చెప్పాను. ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పాను. అంటే FICO, MM, SD, PP, ఇట్లా చాలా ఉన్నాయని చెప్పాను. ఇవన్నీ ఇలా ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో? మోర్ దాన్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి. మీరు ఎస్ఏపి FICOనే కాదు, ఏ మాడ్యూల్ నేర్చుకున్నా జాబ్ వస్తుంది. కాకపోతే ఎస్ఏపి FICOకి డిమాండ్ ఎక్కువ, మార్కెట్లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది FICOకి వస్తారు. సో మోర్ దాన్ 38 మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. అది ఇవన్నీ కూడా ఎస్ఏపి వాళ్ళు ఇవి సబ్ మాడ్యూల్స్. యాక్చువల్లీ ఇవి 38 మాడ్యూల్స్ అని చెప్పాను కదా. ఈ 38 మాడ్యూల్స్ ఉన్నాయి అన్నాను. ఎగ్జాంపుల్ ఏంటవి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్ FICO, SCM హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, MM మెటీరియల్ మేనేజ్మెంట్, PM ప్లాంట్ అండ్ మేనేజ్మెంట్. MM అంటే మెటీరియల్ అండి, మెటీరియల్ ఉంటుంది. యాక్చువల్గా మెటీరియల్ పర్చేజ్ చేయడం ఇవన్నీ కావాలి. ఒక కంపెనీలో రా మెటీరియల్ పర్చేజ్ చేయాలి. మీరు ఏదన్నా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం, ఏం చేస్తారు? రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు, వాటిని ఫినిష్డ్ గుడ్స్ గా మార్చేస్తారు. సో రా మెటీరియల్ పర్చేజ్ చేయాలంటే MM అనమాట, సపరేట్ మాడ్యూల్. HCM హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇట్లా చాలా ఉన్నాయి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ వాళ్ళు ఉపయోగిస్తారు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటారు కదా, వాళ్ళు ఉపయోగిస్తారు. ఇట్లా చాలా మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఏ మాడ్యూల్ నేర్చుకున్నా కూడా జాబ్ వస్తుంది. నెక్స్ట్, ఏ వెర్షన్ నేర్చుకుంటున్నాం మనం? ECC 6.0 ప్లస్ S/4HANA. ఈ రెండు నేర్చుకుంటారు. ECC S/4HANA 95% సేమ్ టు సేమ్. రెండు ఒకేలా ఉంటాయి, పెద్ద చేంజెస్ ఉండవు, రెండు ఒకేలా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఎస్ఏపి వల్ల కంపెనీస్కి అడ్వాంటేజ్ ఏంటి? కాస్ట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. కాస్ట్ సేవ్ ఎట్లా సేవ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఇక్కడ చూడండి, కాస్ట్ సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, టాలీ ఉపయోగిస్తారు. సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటే ఏం కావాలి? ఈ డిపార్ట్మెంట్కి JV టూల్స్ ఉపయోగిస్తారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి MR బుక్స్ వాడతారు. HR డిపార్ట్మెంట్కి టైమ్ షీట్ టూల్స్ వాడతారు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కొనుక్కోవాలి. అదే ఎస్ఏపి ఉందనుకోండి, ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎస్ఏపి తోటి హ్యాండిల్ చేస్తారు. అంటే మీనింగ్ ఏంటి? కంపెనీకి కాస్ట్ సేవింగ్ అవుతుంది. మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఒకే సాఫ్ట్వేర్ తోటి ఆల్ డిపార్ట్మెంట్స్ హ్యాండిల్ చేయొచ్చు. తర్వాత టైం సేవ్ అవుతుంది. టైం ఎట్లా సేవ్ అవుతుంది? ఎస్ఏపిలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. APP ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. 1000 బిల్స్ క్లియర్ చేయాలి, 5 minutes లో చేయొచ్చు విత్ హెల్ప్ ఆఫ్ APP. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేయొచ్చు. ఇట్లా ఇంకా మామూలుగా ఇప్పుడు టాలీ అనుకోండి, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ మాన్యువల్గా క్రియేట్ చేయాలి. ఎస్ఏపిలో అలా చేయాల్సిన అవసరం ఉండదు. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారంటే దాన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్, రిపోర్ట్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. మీకు ఇక్కడ చాలా వరకు టైం సేవ్ అవుతుంది.
రిడ్యూస్ ద టైం, ఇది కూడా అంతే. టైం సేవింగ్ అన్న బోత్ ఆర్ సేమ్ కదా. తర్వాత ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? ఫ్లెక్సిబిలిటీ అంటే మీరు ఏవైతే చేస్తున్నారో, మీరు ఎస్ఏపి సంబంధించిన వర్క్ అంతా చేస్తున్నారు, మీకు ఏదన్నా అడిషనల్ గా చేంజెస్ కావాలి, ఎస్ఏపి సాఫ్ట్వేర్ లోనే చేంజెస్ కావాలి, ఆ చేంజెస్ అన్ని కూడా చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అంటారు. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఆ చేంజెస్ అన్ని చేసుకోవచ్చు అనమాట. అదొక మేజర్ అడ్వాంటేజ్ ఫ్లెక్సిబిలిటీ. కంటిన్యూషన్ సపోర్ట్. మీరు యాక్చువల్గా సపోర్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎస్ఏపి ప్రోడక్ట్ ఉపయోగిస్తున్నారు, మీకు ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి, ఎస్ఏపికి సంబంధించిన సపోర్టింగ్ టీం వాళ్ళు కూడా మీకు ఏదైనా హెల్ప్ చేస్తారు. డిపెండ్స్ అనమాట, అది డిపెండ్స్. సపోర్ట్ కూడా ఉంటుంది, కంటిన్యూషన్ సపోర్ట్ అంటారు. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఏసీ పర్చేజ్ చేశారు, సర్వీసింగ్ ఉందా లేదా చెక్ చేసుకుంటారు ప్రోడక్ట్ పర్చేజ్ చేయబోయే ముందు. అలాగే కంటిన్యూషన్ గా సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. కంటిన్యూషన్ సపోర్ట్ అంటారు. ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందా లేదా? సో కంటిన్యూషన్ గా సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ మీకు. సో ఎస్ఏపి అనేది ఏంటి? ఎస్ఏపి ఇస్ ద వన్ కైండ్ ఆఫ్ ది ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి మీన్స్ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఏం కావాలి? రైల్వేస్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, కమ్యూనికేషన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ కంట్రీ డెవలప్ అవుతుంది. అలాగే ఒక కంపెనీ డెవలప్ అవ్వాలన్నా, ఒక కంపెనీ ప్రాఫిట్ లో ఉండాలన్నా, ఆ కంపెనీలో ఉన్నటువంటి రిసోర్సెస్, మనీ అనేది ఒక కంపెనీకి రిసోర్స్, మ్యాన్ పవర్ అనేది ఒక రిసోర్స్, టైం అనేది ఒక రిసోర్స్, ఇవన్నీ కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి ఈఆర్పి ప్రొడక్ట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక ఎంటర్ప్రైజెస్ అంటే ఒక కంపెనీ అని చెప్పుకోవచ్చు. యుఎస్, యూకే, కెనడా కంట్రీస్ లో, ఇటువంటి కంట్రీస్ లో ఎంటర్ప్రైజెస్ అంటే చాలా వ్యాలిడ్ లెటర్, ఇది వ్యాలిడ్ నేమ్. ఇది ఈఆర్పి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి రిసోర్సెస్, టైం, మనీ, మ్యాన్ పవర్, ఇవన్నీ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి ఈఆర్పి ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఈఆర్పి ప్రోడక్ట్ అంటారు. సో ఎస్ఏపి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఒకే సాఫ్ట్వేర్. టాలీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాడతారు, జేవి టూల్స్ సేల్స్ డిపార్ట్మెంట్ వాడతారు, ఎంఆర్ బుక్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాడతారు, టైమ్ షీట్ టూల్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాడతారు. ఇట్లా కాకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఓన్లీ ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ వల్ల మేజర్ అడ్వాంటేజ్. ఈఆర్పి మేజర్ అడ్వాంటేజ్, ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఈఆర్పి. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఈఆర్పి మీన్స్ అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ది వన్ ప్లేస్. అంటే ఒకే ప్రోడక్ట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఎస్ఏపి కనుక ఉపయోగిస్తే డేటా అంతా కూడా ఎస్ఏపి లోనే అవైలబుల్ ఉంటుంది. ఈఆర్పి మీన్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. ERP is integrated planner. Integrated planner. ERP is combination of all modules. For example, SAP ERP తీసుకుంటే ఈ all departments total లింక్ అయి ఉంటుంది. SAP అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. MM డిపార్ట్మెంట్ తోటి, HR డిపార్ట్మెంట్ తోటి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తోటి, ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ERP is integrated with all department. ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఈఆర్పి వల్ల. ఇట్స్ మీన్స్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్, అవైలబుల్ ఆన్ వన్ ప్లేస్. అది
ఒకే సాఫ్ట్వేర్ లో ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన డేటా అంతా కూడా అవైలబుల్ ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. అర్థమవుతుందా? అది మేజర్ అడ్వాంటేజ్ ఈఆర్పి వల్ల. చూడండి, ఈఆర్పి సాఫ్ట్వేర్ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్ డిపార్ట్మెంట్, ప్లానింగ్, టెక్నాలజీ, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఈఆర్పి అంటే ఈఆర్పి ఇస్ నథింగ్ బట్ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. మామూలుగా టాలీ ఓన్లీ ఎఫ్ఐ అకౌంట్స్ కి ఉపయోగపడుతుంది. జేబీ టూల్స్ ఓన్లీ ఒక డిపార్ట్మెంట్ కి ఉపయోగపడుతుంది. జేబీ టూల్స్ ఓన్లీ సేల్స్ డిపార్ట్మెంట్ కి ఉపయోగపడుతుంది. ఎంఆర్ బుక్స్ మార్కెటింగ్ మాత్రమే ఉపయోగపడుతుంది. టైమ్ షీట్ టూల్స్ ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. అలా కాదు, ఇది ఆల్ డిపార్ట్మెంట్స్ కి కూడా ఎస్ఏపి ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఈఆర్పి ప్రోడక్ట్స్ అనేవి విత్ హెల్ప్ ఆఫ్ ఈఆర్పి ప్రోడక్ట్స్ వీ కెన్ హ్యాండిల్ ది ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. మనం అన్ని సాఫ్ట్వేర్స్ కొనాల్సిన అవసరం లేదు. మీ కంపెనీలో 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 10 సాఫ్ట్వేర్స్ మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఓన్లీ వన్ సాఫ్ట్వేర్ తోటి ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ని మనం హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. దట్ ఈస్ ఎస్ఏపి. అందువల్ల ఎస్ఏపి మార్కెట్ లో లీడర్ గా ఉంది. తర్వాత సో ఎస్ఏపి ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎస్డితో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళతో లింక్ అయి ఉంటుంది. టీపీతో లింక్ అయి ఉంటుంది. ఎంఎంతో లింక్ అయి ఉంటుంది. మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇలా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. సో ఎస్ఏపి లాంటి ప్రోడక్ట్స్ ఇంకా ఏమున్నాయి మార్కెట్లో? ఎస్ఏపి లాజిస్టిక్స్, ఇది మన ప్రోడక్ట్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సో సేమ్ ఎస్ఏపి లాంటి ప్రోడక్ట్స్ ఏమున్నాయి? ఎస్ఏపి లాజిస్టిక్స్, ఓకే. ఒరాకిల్ అప్లికేషన్, వీటిలో కూడా జాబ్స్ ఉంటాయి. పీపుల్ సాఫ్ట్ లో కూడా జాబ్స్ ఉన్నాయి. జేడి అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, బ్యాన్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ ఈఆర్పి ప్రోడక్ట్స్. బట్ ఎస్ఏపి మాత్రం టాప్ పొజిషన్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో ఒరాకిల్ ఉంది. ఇలా చాలా ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి మార్కెట్ లో. సో ఎస్ఏపి అని చెప్పిన, ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ అండ్ డేటా ప్రాసెసింగ్. ఇది చదవండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. వాట్ యు మీన్ బై ఎస్ఏపి అంటే ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ అండ్ డేటా ప్రాసెసింగ్ అని చెప్పాలి. సో S4 HANA అండి. ఇప్పుడు యాక్చువల్గా మనం ఈసీసీ సర్వర్ ప్లస్ S4 HANA కూడా నేను చెప్తాను మీకు. S4 HANA కూడా వీడియోస్ ఇచ్చేస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పేస్తాను. సో ఈసీసీకి S4 HANAకి చాలా మంది బోత్ ఆర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనుకుంటారు. కాదు, బోత్ ఆర్ సేమ్. 90% ఈసీసీ S4 HANA అనేది సేమ్ టు సేమ్ ఉంటాయండి. ఓన్లీ 10% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఒక 10%, 5% ఆ 10% ఇంతవరకు మాత్రమే డిఫరెన్స్ ఉంది ఈసీసీ HANAకి. ఈసీసీ నేర్చుకుంటే మీకు చాలా ఈజీగా S4 HANA కూడా వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్, బట్ చేంజెస్ ఉన్నాయి. ఒక 10% ఉంటుంది దానికి దీనికి చేంజెస్, అంతే. 10% కూడా కాదు, నేనైతే 5% అనే చెప్తాను. కొంత డిఫరెన్స్ ఉంది అంతే. బట్ ఈసీసీ S4 HANA బోత్ ఆర్ సేమ్. మనం ఈసీసీ సర్వర్లో ట్రైనింగ్ ఇస్తాం, తర్వాత S4 HANA కూడా చెప్తాం. అంటే బోత్ ఆర్ రెండు మీకు మిక్స్ అవుతాయి. సో ఈసీసీ సర్వర్లో వెళ్తారు, S4 HANAలో కూడా మీరు ప్రాజెక్ట్స్ లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సపోర్టింగ్ ఎక్కువ ఈసీసీలో జాబ్స్ ఉన్నాయి. S4 HANA అంతా ఇంప్లిమెంటేషన్ అనమాట. అది మేజర్ అడ్వాంటేజ్. ఇవన్నీ కూడా మీరు ఏమేమి నేర్చుకుంటారో వాటికి సంబంధించిన కంప్లీట్ టాపిక్స్, సిలబస్ ఇవంతా కూడా చాలా ఉన్నాయి. సిలబస్ టోటల్గా మనం 80 టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. 80 టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. సో మీకు సిలబస్ కాపీ కూడా ఇస్తాను, 1 minute. సార్ ఒక క్వశ్చన్ సార్. ఇక ఈ ఎస్ఏపి కంపెనీస్ బాగానే యూజ్ చేస్తారు, అంటే అన్ని డొమైన్స్ తోటి యూజ్ చేస్తారు, అన్ని వాటితో యూజ్ చేస్తారు కదా. డొమైన్స్ ఏమేమి యూజ్ చేస్తారు సార్? అన్ని డొమైన్స్ అంటే వాట్ ఆర్ ద డొమైన్స్ విచ్ ఆర్ యూజింగ్ ద ఎస్ఏపి?
చూడండి సిలబస్ కాపీ కనిపిస్తుందా మీకు? ఇవన్నీ కూడా టాపిక్స్ అండి. ఇవన్నీ టాపిక్స్. ఇవన్నీ ఏంటి మనం చెప్పుకునే టాపిక్స్ అనమాట. ఎస్ఏపిలో మనం ఏమేమి కవర్ చేస్తాం అనే టాపిక్స్ ఇవన్నీ కూడా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవన్నీ కూడా టాపిక్స్. టోటల్ గా ఎన్ని టాపిక్స్ మనం కవర్ చేస్తాము? అప్రాక్సిమేట్లీ 79 టాపిక్స్ అనేవి కవర్ చేస్తాం. 79 టాపిక్స్ ఉన్నాయి. 79 టాపిక్స్ అండి. ఇవన్నీ మనం కవర్ చేస్తాం. కొన్ని మధ్యలో కొన్ని యాడ్ చేయాలి, 1 or 2 ఉంటే 79, పోనీ 78 అనుకుంటున్నాం. 78 టాపిక్స్ కవర్ చేస్తాం మనం. ఈ 78 టాపిక్స్ లో నేను ఇవన్నీ లైవ్ క్లాసెస్ చెప్తాను. ఇవన్నీ కూడా అన్ని కూడా లైవ్ క్లాసెస్. కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉంటాయి. ఏంటవి? ఇవి ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. LSMW, O2C, FITMM ఇంటిగ్రేషన్, కాన్ఫిగరేషన్స్, ఇవి EBRS, MBRS, DME, ఇవి వీడియో బేస్డ్ లెర్నింగ్. 1, 2, 3, 4, 5, 6 టాపిక్స్. 6 + 7 7 టాపిక్స్ అనేవి వీడియో బేస్డ్ లెర్నింగ్. అప్రాక్సిమేట్లీ 72 క్లాసెస్ వరకు ఇస్తాను. ఇవన్నీ మీకు సిలబస్ కాపీ. ఈరోజు ఏమేమి చెప్తాను అవి టోటల్ గా మనము 2 months 2 months కూడా పడుతుంది. ఇవి చాలా మార్క్స్ చూసారా, ఎల్లో కలర్, ఇవి వీడియో బేస్డ్ లెర్నింగ్. వీడియోస్ ఇస్తాను, బట్ ఛాన్స్ ఉంటే చెప్తాను ఇవి కూడా. బట్ ఇవన్నీ వీడియో బేస్డ్ లెర్నింగ్, గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ కూడా మనం లైవ్ లో నేర్చుకుంటాం. లైవ్ లో నేర్చుకుంటాం. బట్ ఎస్ఏపి మాత్రం మీరు హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్స్ వస్తాయి, లేకపోతే రావండి. అది కూడా చెప్తున్నాను. అలాగే మీరు సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. సర్వర్ యాక్సెస్ మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం సర్వర్ యాక్సెస్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. సర్వర్ యాక్సెస్ తీసుకోకుండా అవ్వదండి, ఏది అవ్వదు. కాబట్టి మీరు సర్వర్ యాక్సెస్ అనేది మ్యాండేటరీగా తీసుకోండి. సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. కొంతమంది పేమెంట్ చేశారు సర్వర్ కి కూడా, ఈ రోజు ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళకి. సర్వర్ కి 1000 పే చేయాలి. 3 months ఉంటుంది యాక్సెస్. 3 months ఉంటుంది సర్వర్ యాక్సెస్. 3 months లో పే చేయాలి. అది క్లియరా? అర్థమైందా? 1000 రూపీస్ 3 months యాక్సెస్. సార్ ఇది ఎస్ఏపిలో ఈసీసీని ఇన్స్టాల్ చేసుకోవచ్చు సార్ ల్యాప్టాప్ ఆప్షన్? సర్వర్ మీ మెయిల్ కి వస్తుంది. మెయిల్ కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, సర్వర్ మెయిల్ కి వస్తుంది మీకు. మెయిల్ కి వచ్చిన తర్వాత మెయిల్ లో సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఏం చేస్తారు, మీకు సపోర్టింగ్ టీం వాళ్ళ నంబర్ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు ఎనీ డెస్క్ ఇవ్వండి. ఎనీ డెస్క్ ఇస్తే వాళ్ళు ఒక 5 minutes లో చేసి ఇచ్చేస్తారు. ఇంకా ఒక క్వశ్చన్ సార్, ఇది ఏమేం డొమైన్స్ వాళ్ళు యూజ్ చేస్తారో తెలుసుకోవచ్చా? డొమైన్స్ అనేవి బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ అండి. బిజినెస్ స్ట్రాటజీ వాళ్ళ బిజినెస్ ని బేస్డ్ చేసుకుని డిఫరెంట్ డొమైన్స్ అనేవి ఉపయోగిస్తారు. అంటే మనం ఇన్వాల్వ్ అవ్వం. మేజర్ గా FICO అంతా కూడా అంతవరకే మనం ఉంటాం. మిగతా వాళ్ళు చూసుకుంటే వాళ్ళకున్న బిజినెస్ స్ట్రాటజీని బేస్ చేసుకుని, ఇప్పుడు ఎస్ఏపిలో కూడా చాలా 36 మాడ్యూల్స్ ఉన్నాయి. అవన్నీ యూజ్ చేయరు. బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ సపరేట్ క్లాస్ ఉంటుంది, చెప్తాను మీకు నేను. నెక్స్ట్ వచ్చేస్తుంది. బిజినెస్ డొమైన్స్ అనేవి ఉపయోగిస్తారు. అది ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ ఉందనుకోండి, ఇప్పుడు ఫైనాన్స్ అనేది కామన్ దేనికైనా. బ్యాంకింగ్ సెక్టర్ కి కొన్ని ఉపయోగిస్తారు అట్లా. సార్ ఇవి రికార్డింగ్ సెషన్స్ మళ్ళీ మాకు ఇస్తారా సార్? రికార్డింగ్ సెషన్స్ నేను చాట్ బాక్స్ లో మీకు ఆటోమేటిక్ గా పోస్ట్ అవుతాయండి. బట్ నేను మీకు ఆర్డర్ లో ఫామ్ చేసి 20 classes వరకు ఇస్తాను. అది తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు నేను చూపిస్తాను ఎలా చేయాలి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 20 classes వరకు నేను మీకు ఆర్డర్ లో క్లాస్ 1, క్లాస్ 2 ఉంది కదా, అవి నేను చాట్ బాక్స్ లో పోస్ట్ ఆటోమేటిక్ వచ్చేసి చూడండి. 2 pieces గా వస్తుంది. రికార్డింగ్ ఆఫ్ అయిపోయింది కదా, అది నేను మీకు ఎడిట్ జాయిన్ చేసేసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఏ రోజుకి ఆ రోజు రికార్డెడ్ వీడియోస్ అన్ని వస్తాయండి. మెటీరియల్ ఇస్తాను మీకు. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా అన్ని మీకు ట్రైనింగ్ లో చెప్తాను. మీకు ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా ట్రైనింగ్ లోనే కవర్ అవుతాయి, ప్రతిదీ కూడా. మన దగ్గర స్టార్టింగ్ 4 to 5 lakhs నుండి 75 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 4 to 5 lakhs నుండి 75 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు.
లాస్ట్ మంత్ కూడా 2 జాబ్స్ వచ్చినాయి. ఒక ఆయనకి 10 lakhs, ఒక ఆయనకి 4 lakhs. ఫ్రెషర్గా ఒక జాబ్ వచ్చింది, ఎక్స్పీరియన్స్తో ఒక జాబ్ వచ్చింది, 2 jobs. కానీ ఎస్ఏపిలో జాబ్ రావడం అంటే జాయిన్ అయితే జాబ్ రాదండి. కోర్సులో హార్డ్ వర్క్ చేయాలి. మీరు ఎంత వరకు వర్క్ చేస్తున్నారు, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. సార్ హలో. ఓకే, సో మీరు చెప్పండి. సార్ నేను ప్రజెంట్ ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే, అది నాకు కన్సల్టెంట్కి వెళ్ళాలంటే ఎండ్ యూజర్ 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎండ్ యూజర్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి కన్సల్టెంట్గా వెళ్ళటం చాలా ఈజీ అండి, చాలా ప్లస్ ఉంటుంది. మీరు ఎండ్ యూజర్గా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఏ కంపెనీలో చేస్తున్నారు? నేను హైదరాబాద్లోనే సార్, రిత్విక్ ప్రాజెక్ట్. కంపెనీ చెప్పండి. రిత్విక్ ప్రాజెక్ట్స్. ఎనీవే మీరు ఏ కంపెనీలో చేయండి, ఎండ్ యూజర్గా చేసే వాళ్ళకి కన్సల్టెంట్గా వెళ్ళటం చాలా ఈజీ. ఎందుకంటే మీకు ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నారు కదా, మీరు ఎందులో చేస్తున్నారు? అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీవబుల్ ఏంటి? ప్రజెంట్ నేను ఇంప్లిమెంటేషన్లో ఉన్నాను సార్, కోర్ యూజర్గా. అంటే కన్సల్టెంట్కి ఎండ్ యూజర్కి మిడిల్లో ఉన్నాను. ఈ లెగసీ ఓల్డ్ టాలీ డేటాని ఎస్ఎఫ్లోకి ఇంప్లిమెంటేషన్ ఇది చేస్తాను. సరే, ఎనీవే మీకు అది చాలా ప్లస్ అవుతుంది సార్. ఎండ్ యూజర్గా వెళ్ళిన వాళ్ళకి జాబ్ కొట్టడం చాలా ఈజీ, అది కూడా చెప్తున్నాను. ప్రజెంట్ మాస్టర్ డేటా అంతా నేనే క్రియేట్ చేస్తాను. సరే, ఓకే, ఎనీవే సో సాఫ్ట్వేర్ యాక్సెస్ తీసుకోండి. మీకు నెక్స్ట్ క్లాసు డే ఆఫ్టర్ టుమారో నుండి స్టార్ట్ అవుతుంది, ట్యూస్డే నుండి స్టార్ట్ అవుతుంది. ఈలోపు మీరు సాఫ్ట్వేర్స్ అన్ని తీసుకుని రెడీగా ఉండండి. డే ఆఫ్టర్ టుమారో నుండి క్లాసెస్ ఉంటాయి, రేపు ఉండదు. డే ఆఫ్టర్ టుమారో నుండి రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. సో డే ఆఫ్టర్ టుమారో నుండి క్లాసెస్ ఉంటుంది, రేపు ఉండదు. సో మీరు ఏం చేయాలి? సాఫ్ట్వేర్ తీసుకుని ఇన్స్టాల్ చేయించుకోవాలి. ఫస్ట్ వెంటనే చేంజ్ చేసుకోండి. అలాగే డైలీ ఒకరు స్క్రీన్ షేర్ చేయాలి, మీతోనే చేస్తాను. ఎవరు చేస్తారు? డైలీ స్క్రీన్ షేర్ చేయాలి, ఎవరు చేస్తారు? నేను చేయిస్తాను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తారు డైలీ? ఇంటర్నెట్ ప్రాపర్గా ఉన్న వాళ్ళు ఎవరన్నా చేయాలి, ఎవరు చేస్తారు? నేను చేస్తాను సార్. సాఫ్ట్వేర్ సర్వర్ యాక్సెస్ తీసుకున్నారా? నేను ఇన్స్టాల్ చేసినాను సార్. హలో. ఇన్స్టాల్ చేసుకుంటే అది పని చేయదండి. అంటే అమెరికా చేయించారంటారు మీరు. ఎస్ సార్. ఆ? అవును సార్. అవి సరిగా వర్క్ అవ్వదండి, ఏదో క్రాక్ వెర్షన్ ఇస్తారు కానీ అవి వేస్ట్. అవి చూడండి, 3 months కి 1000 రూపీస్. అది తీసుకుంటే మీకు ఫాస్ట్ గా ఉంటుంది, ఫాస్ట్ గా వర్క్ అవుతుంది, నేర్చుకోవచ్చు. మీరు అమీర్పేటలో ఇన్స్టాల్ చేయించారనుకోండి, దానిపైన నేర్చుకోవాలంటే 3 months లో నేర్చుకునేది 1 year పడుతుంది. అలాగే అంత టైం తీసుకుంటుంది. కాబట్టి సర్వర్ యాక్సెస్ కోసం అది సర్వర్ యాక్సెస్ కోసం ఎవరిని రీచ్ అవ్వాలి? అలాగే ఏంటి అర్థం? సర్వర్ యాక్సెస్ కోసం ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి? మీరు నాకు 1000 రూపీస్ నాకు చేసేయండి, మళ్ళీ మీరు అమీర్పేట అదంతా టైం వేస్ట్. మీరు నాకు చేస్తే మీకు మెయిల్కి వచ్చేస్తుంది సాఫ్ట్వేర్, నేను చేస్తాను. నేను చేసేస్తానులేండి, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ పే చేయాలి, 1000 పే చేస్తే మీకు మెయిల్కి వచ్చేస్తుంది, నేను చేస్తాను. మళ్ళీ మీరు వెళ్ళటం అదంతా టైం వేస్ట్. మీకు డైరెక్ట్ గా మెయిల్కి వస్తుంది. మెయిల్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అక్కడ సపోర్టింగ్ టీమ్ వాళ్ళ నంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే 5 minutes లో చేసేస్తారు. క్లియర్ కదా? ఓకే సార్. సో డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి క్లాసెస్కి. ఓకే ఓకే సార్. ఇప్పుడు దాకా చేసింది మొత్తం షేర్ చేస్తారా సార్? లైక్ ఐ మీన్ టు సే ద ఫైల్స్ అన్ని మాకు షేర్ చేస్తారా కాపీస్? లైక్ సిలబస్ కాపీ అవన్నీ వస్తాయండి, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్. మీకు డైలీ చూపిస్తాను కదా, అవన్నీ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఫైల్ కూడా మీకు ఇస్తాను, డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేనా? సార్ థ్యాంక్ యూ, బాయ్. ఎస్ సార్, కాల్ స్టార్ట్ అయితే 7:30 కదా సార్? డైలీ 7:30కి జాయిన్ అవ్వండి. ఓకే, 7:30కి జాయిన్ అవ్వండి. అలాగే చాట్ బాక్స్ లో నేను ఏమైతే కంటెంట్ డేటా పోస్ట్ చేస్తున్నానో అది ఏ రోజుకి ఆ రోజు డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఒకేసారి ఇవ్వమంటే నేను మళ్ళీ అదంతా 1 by 1 చేయలేను కదా. సో ప్రతిరోజు డైలీ మీరు ఏం చేయాలి, డేటా అంతా కూడా డౌన్లోడ్ చేసేసుకోండి. అది చాట్ బాక్స్ లో ఉంటుంది. వీడియోస్ కూడా నేను ఒక 20 వీడియోస్ ఆర్డర్లో ఇస్తాను. తర్వాత మిగతా చాట్ బాక్స్ లో ఇప్పుడే మీరు వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, చూడండి. మీకు తెలియకపోతే 1 minute.
కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా లేదా? మాట్లాడండి, ఎవరు మాట్లాడండి. స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ ఇంకా Sir. కనిపించట్లేదు సార్. లాగుంది సార్. ఓకే సార్, కనబడుతుంది. కనిపిస్తుందా? చూడండి. కనబడుతుంది సో సార్. ఇది వీడియో అన్నమాట. చాట్ బాక్స్ లో ఉంటాయి వీడియోస్. చాట్ బాక్స్ ఉంది కదా, చాట్ బాక్స్ లో ఇక్కడ వీడియో ఉంటుంది. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ ప్లే అవుతుంది. ఇక్కడ పైన చూడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా? పైన 3 డాట్స్. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే సేవ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ సేవ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ తర్వాత పైన సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీని క్లిక్ చేస్తే వ్యూ అనేది డౌన్లోడ్ అవుతుంది. సార్ మీ వాయిస్ బ్రేక్. క్లియర్? నాట్ క్లియర్. అర్థమైందా లేదా? సార్ అది మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇంకోసారి బ్రేక్ చెప్పండి. అవుతుందా? నెట్వర్క్ లేదు నాకు ఇక్కడ ప్రాపర్ గా. నెట్వర్క్ నాకు డిస్కనెక్ట్ అయిపోయింది. చూద్దాం, వెయిట్ చేయండి. ఇప్పుడు వినిపిస్తుందా? హలో, ఎస్ సార్, వినిపిస్తుందా లేదా? వినపడుతుంది. చూడండి, చాట్ బాక్స్ లో వీడియో ఉంది కదా, వీడియో పైన డబుల్ క్లిక్ చేసాము. వీడియో పైన డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా? దానిపైన క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. క్లియర్ కదా? ఇప్పుడు క్లియర్ క్లాస్ డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి. ఓకే సార్. సార్ ఇప్పుడు 2 వీడియోస్ ని మెర్జ్ చేసి పెడతాను కదా, 2 వీడియోస్ మెర్జ్ చేసి చేయండి సార్. థ్యాంక్ యూ. మర్చి చేస్తే నేను మీకు అది ఎడిట్ చేసి జాయిన్ చేసి ఫార్వర్డ్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ గుడ్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.